కేపీ స్టెల్లర్. ఈ యాప్ మనం డైలీ యూస్కి వాడుకోవడానికి చాలా చాలా బాగుంటుందండి. ఈ సాఫ్ట్వేర్ యాక్చువల్లీ ఫ్రీ సాఫ్ట్వేర్, ఫోన్లో యూస్ చేసుకోవడానికి చాలా మంచి యాప్. ఇక్కడ నేనైతే దీనికి సబ్స్క్రైబ్ అయ్యాను, బట్ ఏంటంటే సబ్స్క్రైబ్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ యాప్ యూస్ చేసుకోవడానికి. సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా కూడా సేమ్ ఫీచర్స్ మనం యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే యాడ్స్ ప్లే అవుతాయి. యాడ్స్ ప్లే అయినా పర్వాలేదు అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ యాప్ ఇప్పుడు మనము ల్యాప్టాప్లో కూడా యూస్ చేసుకోవచ్చు అండి. బాగుంది ఫీచర్ కూడా, మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. ఇది కూడా ఫ్రీయే. చక్కగా మనం ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుంటే దానిలో మనం చార్ట్స్ కూడా చక్కగా ఆ ఈమెయిల్ ఐడికి స్టోర్ చేసుకోవచ్చు. ఇక న్యూ చార్ట్కి హైదరాబాద్ అని ముందే చెప్పాను కదా, ఈ టైంకి అనుకుందాము. ఆ టైంకి మనకి చార్ట్ ఓపెన్ అయిపోతుంది. ఇది కేపీ చార్ట్ చూడండి. ఇక్కడ కేపీ అయినాంశ ఏది ఉంది, 24 degrees 7 minutes 42 minutes. ఇది కేపీ న్యూ అయినాంశ. ఇది సెలెక్ట్ చేసుకున్నాను నేను, చెప్తాను. ఇదిగోండి చూడండి, సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ షో అవుటర్ ప్లానెట్స్ అంటే మనకి యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో కూడా మనకి చూపిస్తాయి. అవి వద్దనుకుంటే ఇది ఆఫ్ చేసుకోవచ్చు. ఇది షో అయినాంశ చార్ట్. చాలా కేపీ సాఫ్ట్వేర్స్లో ఒక్కోసారి అయినాంశ ఉండదండి. అయినాంశ మనకి కేపీ యూజ్ కాకపోయినా వేదికలో అయినాంశ చాలా యూజ్ అవుతుంది కాబట్టి అయినాంశ కూడా మనం ఇక్కడ టిక్ పెట్టుకోవాలి. ఇది మనం మామూలుగా యూజ్ చేసుకునేది సౌత్ ఇండియనే అండి. ఈస్ట్ ఇండియన్, నార్త్ ఇండియన్ నేనైతే వాడను. యూజ్ చేసుకునే వాళ్ళు అవి వాడుకోవచ్చు. ఇక్కడ నేనైతే సౌత్ ఇండియన్ అనేది టిక్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ అయినాంశ అండ్ నోడ్ అంటే మనకి కేపీకి యూజ్ చేస్తామండి. కేపీలో మనకి నోడ్ అంటే రాహుకేతువులు. మనం యూజ్ చేసేది మీన్ నోడ్ అండి, ట్రూ నోడ్ కాదు. రెండు ఉంటాయి, ఒకటి మీన్ నోడ్, ఒకటి ట్రూ నోడ్. మీన్ నోడ్ కేపీ యూజ్ చేస్తాము. ట్రూ నోడ్ అంటే అది వెస్టర్న్ ఆస్ట్రాలజీకి యూజ్ అవుతుంది, మనకి యూజ్ అవుతుంది. సో ఇక్కడ కేపీ డిఫాల్ట్ మెథడ్ అనేది మనం టిక్ చేసుకుంటాం. ఇక్కడ మనకి ప్లేస్ ఎక్కడ ఉందో అక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే డిఫాల్ట్గా ఇప్పుడు హొరారీ తీసుకునేటప్పుడు ఇది డిఫాల్ట్ లొకేషన్ అనేది మనకి సెలెక్ట్ అయిపోతుంది. వేరే న్యూ చార్ట్ ఏది చేయాలన్నా కూడా మనకి డిఫాల్ట్ లొకేషన్ ఇది కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం చార్ట్ ఓపెన్ చేద్దాము. ఇక్కడ నాకు ఓపెన్ చార్ట్ ఇంతకుముందు వేసిన చార్ట్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. బట్ మనము ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇక్కడ కస్పులు చూసారా, 9th 10th కస్పు ఇక్కడ ఒకే రాశిలో వచ్చింది. ఇక్కడ 4th 3rd కస్పు కూడా ఒకే రాశిలో వచ్చింది. ఇది ఓన్లీ రాశి చార్ట్ అంటే ఏ రాశిలో ఏ ప్లానెట్స్ ఉన్నాయనేది డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ స్టార్, సబ్ లార్డ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇది కేతు అంటే స్టార్, సాటర్న్ అంటే ఇది సబ్, మెర్క్యూరీ అంటే సబ్ అన్నమాట. మనం ఇక్కడ వరకే వస్తామండి. ఇది సబ్ లార్డ్ ఇంపార్టెంట్, ఈ పక్కది మనకి ఇంపార్టెంట్ కాదు, ఈ మధ్యలో ఉన్నది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఫస్ట్ కస్ప్ ఏ సబ్లో పడింది అంటే కేతు స్టార్ రాహు సబ్లో పడిందని చెప్తాం. ఇప్పుడు 7th కస్ప్ అనుకోండి, మార్స్ స్టార్ మూన్ సబ్లో పడింది, ఇలా చెప్పచ్చు మనం. అంతేకాకుండా ఇక్కడ కేపీ డిఫాల్ట్ పద్ధతిలో ఇక్కడ ఇప్పుడు ఈ ఉన్నాయి కదా 6, 7, 10 అంటే ఈ యొక్క కస్ప్కి అధిపతి మూన్ అని అర్థం అండి. 1st, 5th, 11th కస్ప్కి సబ్లార్డ్ రాహు, 2nd and 8th కస్ప్కి సబ్లార్డ్ మెర్క్యూరీ, 3rd, 4th, 9th, 12th హౌస్ సబ్లార్డ్ వీనస్ అన్నమాట. ఇప్పుడు మనం చూద్దాం, ఇట్ల నుంచి ఇట్లా లాగితే ఇవి కనిపిస్తాయి చూడండి. 1st కస్ప్, 5th కస్ప్, 11th కస్ప్ చూడండి. 1st కస్ప్, 5th కస్ప్, 11th కస్ప్ సబ్లార్డ్ ఎవరు, రాహు అన్నమాట. సో ఇలా మనం చూసుకుంటాం. ఇవన్నీ సబ్లార్డ్స్ అన్నమాట. మన ప్రిడిక్షన్ దీని ద్వారానే ఇస్తాము, సబ్లార్డ్స్ వీటి ద్వారానే మన ప్రిడిక్షన్ అనేది ఉంటుంది. సబ్లార్డ్ మనకి ఇంపార్టెంట్ కాదు, సబ్లార్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ ప్లానెట్స్ ఉంటాయి.
ఇప్పుడు ఇక్కడ సన్ మెర్క్యూరీ స్టార్లో ఉంది. ఇది ఇంపార్టెంట్ మనకి. ఏ సబ్లో ఉన్నది మనకి ఇంపార్టెంట్ కాదు. ఏ ప్లానెట్ అయినా సరే ఏ స్టార్లో ఉన్నది ఇంపార్టెంట్, ఏ సబ్లో ఉన్నది మనకి ఇంపార్టెంట్ లేదు. అలాగే మనం ట్రాన్సిట్ చూసుకోవాలంటే అంటే ఇది ట్రాన్సిట్ చార్ట్ అన్నమాట. అంటే సన్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏ స్టార్లో ఉన్నాడు, మూన్ ప్రస్తుతానికి ఏ స్టార్లో ఉన్నాడు అనేది మనకి ఇక్కడ ట్రాన్సిట్లో చూస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏ దశ రన్ అవుతుంది, మూన్, సాటర్న్, కేతు, చంద్రుడు, శని, కేతు ఈ దశ నడుస్తుంది 27 డిసెంబర్ 2025 వరకు. షార్ట్లో మనం ఇలా చూసుకోవచ్చు. లేదు వింశోత్తరి మొత్తం కావాలి అంటే ఇక్కడ వింశోత్తరి దశకి వెళ్ళి మనకి ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు మూన్లో ఏం జరుగుతుంది, మూన్లో సాటర్న్లో, కేతులో, వీనస్లో, మెర్క్యూరీ 30th అంటే ఈ రోజు వరకు ఉందన్నమాట. రేపు మళ్ళీ కేతు వస్తుంది. మనం ఇలా వింశోత్తరి దశలు అనేవి చూసుకోవచ్చు. ఇది నవాంశ చార్ట్ అండి. నవాంశలో లగ్నం ఎక్కడ పడుతుంది, మిగతా ప్లానెట్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. దీనివల్ల మనకి ప్లానెట్ స్ట్రెంగ్త్ అనేది కొద్దిగా తెలుస్తుంది అన్నమాట. తీసేస్తే ఇది ట్రాన్సిట్ చార్ట్. అంటే ఇది ప్రస్తుతానికి ఈ రోజుకి ఉన్న చార్ట్ అంటే 30th నవంబర్ 2025కి ఉన్న ట్రాన్సిట్ చార్ట్ ఇది. అంటే ఏ ప్లానెట్ ఎక్కడ ఉంది. ఇప్పుడు సాటర్న్ ఇప్పుడు మనకి మీనంలో ఉన్నాడు, చంద్రుడు ఇప్పుడు కలిసి ఉన్నాడు ఈ రోజుకి. ఇది ట్రాన్సిట్ చార్ట్ మనం చూసుకోవచ్చు. యూజ్ నేటల్ కస్ప్లు అన్నారు అనుకోండి, ఈ యొక్క జాతకానికి ఆ లగ్న కస్పులు తీసుకొని ప్లానెట్స్ అన్నీ వేస్తుందన్నమాట. చూడండి లగ్నం ఎక్కడుంది. సో ఇప్పుడు ట్రాన్సిట్లో యూజ్ కప్స్ అంటే మళ్ళీ ఇక్కడ లగ్నం ఇక్కడికి వచ్చేస్తుంది. ఇదిగోండి 5 degrees 38 కదా. ఇక్కడ ట్రాన్సిట్లో కూడా మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇప్పుడు ఈ లగ్నం తీసుకుంటుంది అన్నమాట. అంటే ఏ ఏ భావాల్లో ఇప్పుడు ప్లానెట్స్ తిరుగుతున్నాయో మనము దీని ద్వారా మనం చూసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ రూలింగ్ ప్లానెట్స్ ఉంటాయి. రూలింగ్ ప్లానెట్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి వేసిన రూలింగ్ ప్లానెట్స్ ఏమైతే ఉన్నాయో ఇక్కడ డిస్ప్లే అవుతాయి. హౌస్ రొటేషన్ అంటే ఇప్పుడు మనం 7th హౌస్కి హౌస్ రొటేట్ చేయాలనుకో 7th హౌస్కి హౌస్ రొటేట్ అయిపోతుంది. చాలా మంచి ఫీచర్. దేనికి అంటే హొరారీ ఆస్ట్రాలజీలో చాలా యూజ్ అవుతుంది. Thanks for watching. Please share, like and subscribe.